ఈరోజు టాపిక్ వచ్చేసి రీజనింగ్ నుంచి డైరెక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది, దిశానిర్దేశం అంటారు. సో ఈ దిశానిర్దేశం అనే టాపిక్ నుంచి 2 పార్ట్స్ కానీ 3 పార్ట్స్ కానీ మనం చేస్తాం. బేసింగ్ ఆన్ ద కంటెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ వరకు మనం డిజైన్ చేసాం. సో పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వరకు దగ్గరగా మనం ఆ లెవెల్ వరకు అన్ని మోడల్స్ కవర్ చేస్తాం. సో డైరెక్షన్స్ అనే టాపిక్ కనుక చేయాలంటే కనుక ముందుగా ఆ టాపిక్ సంబంధించిన ఇంట్రడక్షన్ మనం తెలియాలి. ముందుగా మన ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, ఈ డైరెక్షన్ చాలా పూర్తిగా మనం తెలియాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ మధ్యన నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ మధ్యన సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్ మధ్యన సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్ మధ్యన నార్త్ వెస్ట్. తెలుగులో ఉత్తరం, నార్త్ని ఉత్తరం, సౌత్ని దక్షిణం, ఈస్ట్ని తూర్పు, వెస్ట్ని పడమర, నార్త్ ఈస్ట్ని ఈశాన్యం, సౌత్ ఈస్ట్ని ఆగ్నేయం, సౌత్ వెస్ట్ నైరుతి, నార్త్ వెస్ట్ని వాయువ్యం. సో ఏ క్వశ్చన్ అయినా కూడా ఒక వ్యక్తి ఉత్తరం వైపు వెళ్తున్నాడు, ఒక వ్యక్తి దక్షిణం వైపు వెళ్తున్నాడు, ఒక కార్ ఈస్ట్ వైపు వెళ్తుంది, లేదా ఒక కార్ తూర్పు వైపు వెళ్తుంది, ఏ క్వశ్చన్ అయినా కూడా మనం ఈ డయాగ్రామ్ నుంచి సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుంచి మనం కదలాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడూ కూడా మెయిన్ డైరెక్షన్ తోటి పోల్చుకోవాలి, సబ్ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా సబ్ డైరెక్షన్ తోటి పోల్చుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉత్తరం వైపు వెళ్తున్నాడు, అతను తన కుడివైపు తిరిగాడు అంటే కనుక, కుడివైపు అంటే నార్త్ ఈస్ట్ కాదండి, ఉత్తరం వైపు అన్నప్పుడు మెయిన్ డైరెక్షన్ కాబట్టి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మెయిన్ డైరెక్షన్ కాబట్టి మెయిన్ డైరెక్షన్ మనం ఏమనుకుంటున్నా న్యూస్, ఎన్ఈడబ్ల్యూఎస్ న్యూస్. సో మెయిన్ డైరెక్షన్స్ ఎప్పుడు మెయిన్ డైరెక్షన్స్ కాబట్టి నార్త్ వైపు వెళ్తున్న వ్యక్తి ఒక మారు కుడివైపు తిరగాలంటే ఈస్ట్ వైపు వెళ్తున్న లెక్క, ఈస్ట్ వైపు వెళ్తున్నట్టు లెక్క. మరో మారు కుడివైపు తిరగాలంటే సౌత్ వైపు వెళ్తున్నట్టు లెక్క, మరో మారు కుడివైపు తిరగాలంటే వెస్ట్ వైపు వెళ్తున్నట్టు లెక్క. సో ఏ క్వశ్చన్ అయినా కూడా మెయిన్ డైరెక్షన్స్ ఎప్పుడు మెయిన్ డైరెక్షన్ తోటి చూసుకోవాలి, సబ్ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా సబ్ డైరెక్షన్ తోటి చూసుకోవాలి. అది పాయింట్ నెంబర్ 2. ఈ క్వశ్చన్లో ఒక వ్యక్తి ఉత్తరం వైపు వెళ్తున్నాడు అంటే నార్త్ వైపు వెళ్తున్నాడు, ఒకసారి కుడివైపు రైట్ హ్యాండ్ సైడ్, మరొకసారి ఎడమ వైపు తిరిగాడంటే కనుక, ఒక వ్యక్తి ఉత్తరం వైపు వెళ్తున్నాడు, ఒకసారి కుడివైపు తిరిగాడంటే ఈస్ట్ వైపు వస్తాడు, మళ్ళీ ఎడమ వైపు తిరిగాడంటే నార్త్ వైపు వస్తాడు. అంటే ఒక రైట్ ఒక లెఫ్ట్ ఏ డైరెక్షన్ అండి? నార్మల్ డైరెక్షన్ లేదా ఒరిజినల్ డైరెక్షన్. ఒక రైట్ ఈ డైరెక్షన్లో కనుక ఒక రైట్ ఒక లెఫ్ట్ కనుక తిప్పితే మళ్ళీ మనకి ఎక్కడ వస్తాడు? ఒరిజినల్ డైరెక్షన్. అది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఈ తీసుకున్న 8 డైరెక్షన్స్లో 2 సార్లు కుడివైపు తిరిగిన, ట్వైస్ లెఫ్ట్ ఆర్ ట్వైస్ రైట్, 2 మార్లు ఎడమ వైపు తిరిగిన, 2 మార్లు కుడివైపు తిరిగిన, దానికి సంబంధించిన ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాను, దానికి సంబంధించిన ఆపోజిట్ డైరెక్షన్కి వస్తాయి. అది కూడా డిస్టెన్సెస్ సేమ్గా ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉత్తరం వైపు వెళ్తున్నాడు, నార్త్ వైపు వెళ్తున్నాడు, ఒక మారు కుడివైపు తిరిగాడు ఈస్ట్, మరో మారు కుడివైపు తిరిగాడంటే సౌత్. నార్త్కి వ్యతిరేక దిశ సౌత్ అంటే దక్షిణం, ఉత్తరానికి వ్యతిరేక దిశ దక్షిణం. ఆ మెజర్మెంట్ కూడా సమానంగా ఉంది. 2 మార్లు కూడా 2 మార్లు కుడివైపు తిరిగినా 2 మార్లు ఎడమవైపు తిరిగినా దాని వ్యతిరేక దిశగా రాదు. సో అది పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే ఉదాహరణకి పైథాగరస్ సిద్ధాంతం అని తెలిసి ఉంటుంది. పైథాగరస్ సిద్ధాంతంలో మనకి థర్డ్ పాయింట్ కావాలనుకుంటే కనుక, సో ఈ త్రిభుజంలో కనుక థర్డ్ పాయింట్, ఈ పాయింట్ అంతా కావాలనుకుంటే కనుక AC² = AB² + BC² అనే పైథాగరస్ థీరం మీద మనం పట్టండి 10వ తరగతిలో నేర్చుకుంటాం. సో ఇది పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 6 ఏంటంటే, సో ఒక వ్యక్తి కనుక ఉత్తరం వైపు కనుక ప్రయాణం చేస్తున్నాడంటే తన యొక్క ఎడమ చేయి ఎప్పుడూ కూడా వెస్ట్ వైపు ఉంటుంది, అంటే పడమర వైపు ఉంటుంది. తనకి రైట్ హ్యాండ్ సైడ్ తన కుడి చేయి ఎప్పుడూ కూడా ఈస్ట్ వైపు ఉంటుంది, అది తూర్పు వైపు ఉంటుంది. అది మనం గమనించాలి. అదే వ్యక్తి కనుక దక్షిణ దిశగా ప్రయాణిస్తూ ఉన్నాడు అంటే కనుక, దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నాడంటే తన యొక్క ఎడమ చేయి వచ్చేసి తూర్పు వైపు ఉంటుంది, దాని తర్వాత తన కుడి చేయి వచ్చేసి పడమర వైపు ఉంటుంది. అది మనం గమనించాలి. సో ఈరోజు సంబంధించిన 10 క్వశ్చన్స్ ఈ 6 పాయింట్స్ మీద బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, ఆ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, ఈ టర్న్స్ 45 డిగ్రీ ఇన్ ద క్లాక్ వైజ్ and 180 degree in the clockwise and again 270 degree in the anti-clockwise direction. In what direction is he faces now? తెలుగులో ఒక వ్యక్తి పడమర వైపు చూస్తూ ఉన్నాడట, వాడు 45 డిగ్రీలు క్లాక్ వైజ్ అంటే కుడివాటము, అదేవిధంగా 180 డిగ్రీలు క్లాక్ వైజ్ అంటే మరో కుడివాటము, 270 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ చేతి వాటంలో తిరిగితే ఇప్పుడు అతను ఏ దిక్కు వైపు చూస్తూ ఉంటాడు? అది మా ప్రశ్న. ఇక్కడ క్లాక్ వైజ్ అంటే సింపుల్గా పాజిటివ్ అండి, యాంటీ క్లాక్ వైజ్ అంటే సింపుల్గా మైనస్.
జనరల్గా మన డయాగ్రామినేషన్లో కనుక చూస్తే డిగ్రీల వారీగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, 0 డిగ్రీ, 45 డిగ్రీ, 90 డిగ్రీ, 135 డిగ్రీ, 180 డిగ్రీ, 225, 270, 315, 360. కుడివైపు తిరిగాం కాబట్టి అన్నీ కూడా పాజిటివ్లే ఉంటాయి. ఏ ఫిగర్ ముందు ఏది సింబల్ కూడా లేకపోతే పాజిటివ్ ఉన్నట్లే. అది ఎడమ చేత వాడంగా ఉంటే కనుక -45, -90, -135, -180, -225, -270, -315, 360 మైనస్. సో ఎడమ చేతి వాటంగా అంటే ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ సింపుల్గా ఎంత కదిలి ఉన్నట్లు లెక్క. కుడి చేతం అయితే 45 ప్లస్, ఎడమ చేతం అయితే 45 మైనస్. అది గమనించాలి. ఇప్పుడు ఇదే మాదిరిగా బేస్ చేసుకొని ఒక వ్యక్తి పడమర దిశగా ఫేస్ చేస్తూ ఉన్నాడు, వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడు. ప్రశ్నలో 45 డిగ్రీలు ప్లస్ అన్నాడు, మరలా 180 డిగ్రీలు ప్లస్ అన్నాడు. ఇక్కడికి 225 డిగ్రీలు ప్లస్ అయింది. దాని తర్వాత 270 డిగ్రీలు మైనస్గా తిరిగాడని చెప్పాడు. సో 270లో నుంచి 225 కనుక తీసేస్తే, మైనస్లో ప్లస్ తీసేస్తే 45 డిగ్రీలు మైనస్ ఉంది. అంటే అతను పడమర వైపు చూస్తున్న వ్యక్తి ఒక మారు తన ఎడమ చేతి వాటముగా 45 డిగ్రీలు తిరగాలి. అంటే ఎడమ చేతి వాటముగా అంటే ఈ పాయింట్, ఒక పాయింట్ మనం 45 అనుకున్నాం కాబట్టి కిందకి ఎడమ చేతి అవుతుంది, ఎందుకంటే వాడు పడమర వైపు చూస్తున్నాడు కాబట్టి. సో ఈ దిక్కు మనకి ఏమవుతుంది డైరెక్షన్ ఫార్మాట్లో? సౌత్ వెస్ట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమొస్తుంది? సౌత్ వెస్ట్ ఇస్ రైట్ ఆన్సర్. లేదు ఈ ప్రశ్న అక్కడే చేయాలనుకుంటే కనుక వెస్ట్గా చూస్తున్న వ్యక్తి ఒక మారు ఎడమ చేతిగా తిరగాలంటే మనకు ఈ ప్రతి స్టెప్ 45 అవుతుంది కాబట్టి అంటే ఈ డైరెక్షన్ తిరగాలి. ఈ డైరెక్షనే సౌత్ వెస్ట్. రెండో క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే, యూ గో నార్త్, టర్న్ రైట్ అగైన్ దెన్ గో టు ద లెఫ్ట్, ఇన్ వాట్ డైరెక్షన్ నౌ యూ ఆర్ ఫేసింగ్ నౌ అని అడిగాడు. ఆ ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే, మీరు ఉత్తరం దిశగా ఉన్నారు, 2 సార్లు కుడివైపు తిరగండి, మరోసారి ఎడమవైపు తిరగండి, ఇప్పుడు ఏ దిక్కు వైపు మీరు చూస్తూ ఉంటారో అది మన ప్రశ్న. చూడండి, అక్కడ నేను మీకు ముందుగానే పాయింట్ నెంబర్ 2లో చెప్పాను, ఒక రైట్ ఒక లెఫ్ట్ మన నార్మల్ డైరెక్షన్. ఇప్పుడు వాడు ఒక రైటు ఒక లెఫ్ట్, అంటే ఒక రైటు ఒక లెఫ్ట్ క్యాన్సిల్ అవుతుంది, మనకేం మిగిలింది? ఒక రైట్. సో వాస్తవానికి వాడు ముందుగా నార్త్ వైపు చూస్తున్నాడు అన్నాడు. సో ఒక రైటే మిగిలింది కాబట్టి ఒక రైట్, నార్త్ నుంచి ఒక రైట్ తిరిగితే ఏ డైరెక్షన్ వస్తుంది? ఈస్ట్. సో ఆన్సర్ ఈస్ట్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే, ఒక గ్రామస్తుడు తన అంకుల్ గారిని కలవడానికి నార్త్ ఈస్ట్ దిశగా వెళ్ళాడు 5 కిలోమీటర్లు. అక్కడ నుంచి సౌత్ దిశగా 4 కిలోమీటర్లు వచ్చాడు. అయితే తాను బయలుదేరి నుంచి ఇప్పుడున్న దిక్కు ఎంత దూరంలో ఉంది, ఏ దిక్కులో ఉంది, అది మన ప్రశ్న. సో ఒక గ్రామస్తుడు బయలుదేరాడు సెంటర్ నుంచి ఇక్కడ ఎంతకు వస్తుంది? 5 కిలోమీటర్లు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు 4. సో వాడు ఈ బిట్ అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి కనుక ఇటువైపు చూస్తే ఏ డైరెక్షన్? ఈస్ట్ అని స్పష్టంగా తెలిసింది, తూర్పు అని ఈస్ట్ స్పష్టంగా తెలిసింది. పైథాగరస్ థియరం ప్రకారంగా ఏబిసి కనుక ఉంటే AC² = AB² + BC² అంటే కనుక ఇదంతా వాల్యూ 5² 25, ఇదంతా వాల్యూ 16, 25లో 16 తీస్తే వాల్యూ ఎంత? 9. 9 అంటే దేనికి స్క్వేర్ రూట్? 3. therefore AB will be 3 kilometer in the east. So the answer is 3 kilometer in the east is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే, రాధిక అనే అమ్మాయి తన ఇంటికాడ నుంచి 50 కిలోమీటర్లు దక్షిణ దిశకు వస్తుంది, సౌత్కి వచ్చింది. మరలా ఎడమ చేతిగా తిరిగి 20 మీటర్లు తిరిగిందట. మరలా నార్త్ వైపు ఉత్తరం దిశగా తిరిగి 30 మీటర్లు తిరిగి మరలా తన ఇంటి వైపే వెళ్ళిపోతుంటే ఇప్పుడు తను ఏ దిక్కు వైపు వెళ్తుంది? అది మన ప్రశ్న. చూడండి, వాడు స్పష్టంగా ఇచ్చాడు, తన ఇంటికాడ నుంచి 50 మీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగింది. దక్షిణం నుంచి ఎడమ వైపు అంటే ఈస్ట్. నార్త్ వైపు తిరిగి మళ్ళా 30 తిరిగింది, మళ్ళీ తన ఇంటి వైపుకి వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. అంటే యాక్చువల్గా ఈ కటింగ్ మనకు డయాగ్రామ్ చూసినట్టు ఏ కటింగ్ వస్తుంది? ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ కటింగ్ ఏమొస్తుంది? నార్త్ వెస్ట్ కటింగ్. ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్షన్ ఏ కటింగ్ అవుతుంది? నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, XYల మధ్యన 200 మీటర్ల డిస్టెన్స్ ఉందట. వాళ్ళు ఎదురెదురు నడుచుకుంటూ వెళ్తున్నారు. Y అనేవాడు 60 మీటర్లు ప్రయాణం చేసిన తర్వాత తన ఎడమ వైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేశాడు. మరలా తన కుడివైపు తిరిగి 30 మీటర్లు ప్రయాణం చేశాడు. ఫైనల్గా కుడివైపు తిరిగి రోడ్డు మీదకి వచ్చాడట. అదే సమయంలో X కూడా Yతో పాటు జర్నీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు Xకి Yకి మధ్యన డిస్టెన్స్ దూరం ఎంత? ఇది సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ కూడా అడిగారు, చాలా బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఇదివరకు. చూడండి ఒకసారి, Xకి Yకి మధ్యన 200 మీటర్లు డిస్టెన్స్. మనం ఇటైనా తీసుకోవచ్చు,
స్పష్టంగా వాడు ఈ డైరెక్షన్ తీసుకోవాలని చెప్పలేదు కాబట్టి ఈ డైరెక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి y అనేవాడు y అనే క్యారెక్టర్ 60 మీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి అంటే దక్షిణకు వస్తాడు. దక్షిణానికి 20 తిరిగిన తర్వాత దాని తర్వాత y అనేవాడు జర్నీ ఎడమ వైపు 20 తిరిగాడు, కుడివైపు 30 చేశాడు, మరలా కుడివైపు తిరిగాడు, కుడివైపు తిరిగి రోడ్డు మీదకి వచ్చాడు అంటే ఇక్కడికి వచ్చినట్టు లెక్క. చూడండి, ఈ బిట్ 20 అయితే ఈ బిట్ కూడా ఎంత అవుతుంది? దీర్ఘ చతుర్రాశి ప్రకారంగా 20 అవ్వాలి. ఇది 30 అయితే ఈ బిట్ కూడా ఎంత వస్తుంది? 30. ఇక్కడ రెక్టాంగిల్ పాయింట్. సో ఓవరాల్గా వాడు చేసిన జర్నీ 60 + 30 ఎంత? వాడు చేసిన డిస్టెన్స్ 90. అదే సమయంలో ఎక్స్ అనేవాడు కూడా 60 మీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగాడట. 60 మీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి 20, మరలా కుడివైపు 30, మరలా ఇది కుడివైపు తిరిగి రోడ్డు మీదకి వచ్చారంటే ఇక్కడికి రావాలి. సో దేర్ఫోర్ కుడివైపు తిరిగి రోడ్డు మీదకి రావాలంటే ఇక్కడ ఇది y చేసిన జర్నీ, ఇది x చేసిన జర్నీ. దేర్ఫోర్ ఇది 30 అయినప్పుడు ఇది కూడా 30 అవుతుంది, ఇది 20 అయినప్పుడు ఇది కూడా ఎంత వస్తుంది? 20 అవుతుంది. సో దీర్ఘ చతుర్రాశి ప్రకారం 60 + 30 వీడు చేసిన జర్నీ ఎంత? 90. సో x అనేవాడు 90 చేశాడు, y అనేవాడు 90 చేశాడు. సో 90 + 90 ఎంత? 180. ఇంకా మొత్తం టోటల్ డిస్టెన్స్ అంతా 200. 200లో నుంచి 180 కనుక తీసేస్తే వాల్యూ ఎంత? వాళ్ళిద్దరి మధ్య ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంది? 20 మీటర్లు. అదే క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే PQRS2 అనే 5 గ్రామాలు ఉన్నాయండి. 5 గ్రామాలు దగ్గరగా ఉన్నాయి. వాడు ఇచ్చిన డేటా ప్రకారంగా చూద్దాం. సో వాడు ఇచ్చిన ఫస్ట్ డేట్ అంటే P అనే గ్రామము Qకి పడమర దిగుగా అంటే వెస్ట్ వైపు ఉంది. దాని తర్వాత R అనేది Pకి దక్షిణంలో ఉంది. దాని తర్వాత T అనేది Qకి నార్త్లో ఉంది, ఉత్తరంలో ఉంది. దాని తర్వాత S అనేది Tకి తూర్పు ఉంది, ఈస్ట్లో ఉంది. సో వాడు అడిగిన ప్రశ్న R అనేది ఎస్తో పోలిస్తే, R అనే గ్రామం ఎస్తో పోలిస్తే ఏ దిక్కులో ఉంది? ఆన్సర్ ఈజ్ సౌత్ వెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఒకసారి ఏమంటే రవి అనేవాడు యూనివర్సిటీకి వెళ్ళాలట. వాళ్ళ ఇల్లు తూర్పు దిశలో ఉంది. వాడు రోడ్డు దాటిన తర్వాత రోడ్డు మధ్యలోకి వచ్చిన తర్వాత తన ఎడమ చేతి వాడిన థియేటర్ ఉందట. ఆ ఇంటి ఎదురుగా హాస్పిటల్ ఉందట. ఇంటికి అవతల రోడ్లో హాస్పిటల్ ఉంది. అయితే కనుక యూనివర్సిటీ ఏ దిక్కులో ఉంది అది మన ప్రశ్న. జాగ్రత్త క్లియర్గా తెలిసిపోతుంది. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ రవి గారి ఇల్లు ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. ఇది రవి గారి హౌస్. ఇది హౌస్ అనుకుంటే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాడు. ఈ రోడ్డుకి అవతల ఏముందట? హాస్పిటల్ ఉంది. దాని తర్వాత రోడ్డుకి ఎడమ చేతి వాటకి వచ్చిన వ్యక్తి ఎడమ చేతి కింద దిగు కాబట్టి ఆ ఎడమ చేతిలో థియేటర్ ఉంది. సో ఇది హౌస్, థియేటర్, హాస్పిటల్ అయిపోతే ఇంకా మిగిలిపోయిన దిక్కు ఏమవుతుంది? నార్త్. అది ఆన్సర్ ఏమొస్తుంది? యూనివర్సిటీ వచ్చేసి ఉత్తరంలో ఉంది. సో ఆన్సర్ ఈజ్ నార్త్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడు ఏ దిక్కులో తన యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేసినట్టు చెప్పలేదు. చూడండి, వాడు తన ఇంటికాడ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒకసారి కుడివైపు తిరిగి 1 కిలోమీటర్, మరోసారి కుడివైపు తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణం చేసిన తన ఇంటి కాడ నుంచి తన నార్త్ వెస్ట్ సైడ్లో కనుక ఉన్నట్లయితే తన ప్రారంభించిన దిక్కు ఏ దిక్కు అని అడుగుతుంది. అది ప్రశ్న చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడు అలాంటి ప్రశ్నలో మనం ఏం చేయాలంటే కేవలం ఆప్షన్లో తీసుకోవాలి. ఈ ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఆప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ఆప్షన్ తీసుకుంటే చాలు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్స్లో నార్త్ ఉంది కాబట్టి తను నిజంగా నార్త్ వైపు ప్రయాణం చేశాడు అనుకున్నాను. నార్త్ వైపు 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత తన కుడివైపు 1 కిలోమీటర్ అనుకున్నాం. మరలా తన కుడివైపు తిరిగి 1 కిలోమీటర్ అనుకున్నాం. ఇప్పుడు ఇల్లు ఇది. తన ఇంటి వైపు ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? ఇది కనుక మన ఇంటికాడ నుంచి ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇంటికాడ నుంచి ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడ మన ప్రశ్నలు ఏమిచ్చాడు? నార్త్ వెస్ట్. చూడండి, నార్త్ తీసుకుంటే నాకు నార్త్ ఈస్ట్ వచ్చింది. నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ ఏమొస్తుంది? సౌత్ ఈస్ట్. నార్త్ అంటే నార్త్ తీసుకుంటే నాకు నార్త్ ఈస్ట్ వచ్చింది. నార్త్ ఈస్ట్కి ఆపోజిటే సౌత్ వెస్ట్ కాబట్టి సౌత్ వెస్ట్ కూడా మన ఆన్సర్ కాదు. ప్రశ్నలో ఏముంది? నార్త్ వెస్ట్ అని రావాలి. సో నార్త్ ఈస్ట్ కాదు, సౌత్ వెస్ట్ కూడా కాదు. నార్త్ తీసుకుంటే నార్త్ ఈస్ట్ వచ్చింది. నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ సౌత్ వెస్ట్ అంటే సౌత్ తీసుకుంటే మన సౌత్ వెస్ట్ వస్తుంది. అంటే నార్త్ కాదు, సౌత్ కాదు. ఇకపోతే మనం చూద్దాం, ఈస్ట్ చూద్దాం. నిజంగా ఈస్ట్ వైపే మనం ప్రయాణం చేశాడు అని అనుకున్నాం. ఈస్ట్ వైపే కనుక తీసుకుంటే చూద్దాం. ఈస్ట్ వైపు కనుక 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత దాని కుడివైపు 1 కిలోమీటర్, మళ్ళీ కుడివైపు 1 కిలోమీటర్. ఇంటికాడ నుంచి ఏ డైరెక్షన్ అవుతుంది? ఇది ఇంటికాడ నుంచి ఏ డైరెక్షన్ అవుతుంది? సౌత్ ఈస్ట్ అవుతుంది. కానీ ఆన్సర్ మనకి ఎందుకు ఇచ్చాడు? నార్త్ వెస్ట్ ఇచ్చాడు. సౌత్ ఈస్ట్కి ఆప్షన్ ఏమవుతుంది? ఆపోజిట్ ఏమొస్తుంది?
నార్త్ వెస్ట్ అవుతుంది. సో కాబట్టి నువ్వు ఈస్ట్కి ఆపోజిట్గా ఏమవ్వాలి, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఈస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది ఆన్సర్ వెస్ట్. సో ద ఆన్సర్ ఈజ్ వెస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే వాడు ఇచ్చిన క్వశ్చన్, ఒక సాంకేతిక భాషలో సౌత్ ఈస్ట్ కాస్త నార్త్ అయింది, నార్త్ ఈస్ట్ కాస్త వెస్ట్ అయితే అదే సాంకేతిక భాషలో వెస్ట్ కాస్త ఏమవ్వాలి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ కాస్త నార్త్ అయిన అయితే ఎడమ చేతి వాటముగా 1 2 3 3 స్టెప్పులు వెనక్కి వెళ్ళాడు. సౌత్ ఈస్ట్ కాస్త నార్త్ అయింది, 3 స్టెప్పులు వెనక్కి వెళ్ళాడు. అదే భాష ప్రకారంగా నార్త్ ఈస్ట్ కాస్త వెస్ట్ అయింది, 1 2 3 3 స్టెప్పులు వెనక్కి వెళ్ళాడు. సో అదే భాష ప్రకారంగా వెస్ట్ కాస్త వెనక్కి 1 2 3. సో ఆన్సర్ మనది ఏమొస్తుంది, సౌత్ ఈస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. గడియారంలో సమయము 4:30గా ఉన్నప్పుడు నిమిషాలను సూచించే ముళ్ళు తూర్పు దిశగా ఉన్నట్లయితే గంటలను సూచించే ముళ్ళు ఏ దిక్కుగా ఉంటుంది, అది మన ప్రశ్న. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక డైరీ, 12 1 2 3 4 5 6 7 8 11 4:30గా ఉన్నప్పుడు వాస్తవానికి మనకు టైం ఇది, కానీ డైరెక్షన్ వారీగా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్. సో వాస్తవానికి చూడండి, యాక్చువల్గా నిమిషాలను సూచించే ముళ్ళు ఎక్కడ ఉండాలా, ఈస్ట్లో ఉండాలి. ఇది మన గడియారంలో వాస్తవానికి మనకి ఏముంటుంది, నిమిషాలను సూచించే ముళ్ళు ఎక్కడ ఉండాలంటే తూర్పులో ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ సౌత్లో ఉన్న నిమిషాల ముళ్ళు కనుక ఎడమ చేతి ఓటముగా 90 డిగ్రీలు కనుక తిరిగితే, నిమిషాల ముళ్ళు కనుక ఎడమ చేతి ఓటముగా 90 డిగ్రీలు కనుక తిరిగితే అప్పుడు మనకి ఎక్కడ వస్తుంది, ఈస్ట్ వస్తుంది. ఈ నిమిషాల ముళ్ళు కనుక మనం తిప్పినట్లయితే తిరిగినా గంటలు సూచించే ముళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది, అది కూడా 90 డిగ్రీలు వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది. సో నార్త్ ఈస్ట్ ఆన్సర్. సో ఒక స్టెప్ కనుక మనం తిప్పినట్లయితే అలా ఒక స్టెప్ వెనక్కి 90 డిగ్రీలు తిప్పితే కనుక ఆన్సర్ నార్త్ ఈస్ట్ అవుతుంది. లేదు అలా కాదు, ఇంకొక విధంగా చేద్దామనుకున్నట్లయితే కనుక చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఏదైతే ఈ నార్త్ వెస్ట్ ఏమున్నాయో వాడు నిమిషాలను సూచించే ముళ్ళు కనుక ఈస్ట్లో, ఇది ఈస్ట్ అయితే ఇదేమొస్తుంది సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్. అంటే ఒక్కొక్క స్టెప్ డైరెక్షన్ తిప్పాం మనమే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఈస్ట్ కాస్త ఇక్కడ వచ్చింది. నిమిషాలను సూచించే ముళ్ళు కనుక ఈస్ట్ కనుక ఉంటే గంటలను సూచించే ముళ్ళు ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్. అయితే అలా, లేకపోతే డైరెక్షన్ చేంజ్ చేసి వెళ్ళాలి. పార్ట్ 1లో 10 క్వశ్చన్స్ ఇవి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ పార్ట్ 2 పార్ట్ 3 కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1లో 10 క్వశ్చన్స్. సో ఈ అన్నమాట డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా క్వశ్చన్స్ మీరు చేయండి. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ కనుక మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్ రావడం కోసం. థ్యాంక్ యూ.